ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మనమందరం కలిసి దేవుని వైపు చూసి మనం ప్రార్థన చేసుకుందామండి. గొప్ప దేవాచ్యం కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. అవును తండ్రి, మీ వైపు తేరి చూసిన ముఖములో ప్రకాశించి నేను చెప్పిన రీతిగా ఈ సమయమందు మీ వైపు చూసి ప్రార్థించుటకు మాకిచ్చిన ప్రభా తరుణమును బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాము. ఇర్మియా తండ్రి 17:7లో చెప్పిన రీతిగా యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు అని చెప్పిన రీతిగా, మరి యెహోవా వాడికి ఆశ్రయంగా ఉండునని చెప్పిన రీతిగా నా తండ్రి, అయ్యా నిన్ను నమ్ముకొని నీ సన్నిధానంలో ప్రార్థించుటకు మాకు సహాయం చేసినందుకు నీకు వందనాలు. మా అందరినీ ప్రభా మీరు ధన్యులుగా మీరు మార్చినందుకు నీకు వేలాది వేలాది వందనాలు ప్రభా. అవును రాజా, మీరు మాకు ఆశ్రయమై ఉన్నందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఒక సమయమందు నా తండ్రి మా అందరినీ మీరు అభిషేకించండి, ముద్రించండి నా ప్రభా. అవును తండ్రి, ఆయా కీర్తన 125 నా ప్రభా 1వ వాక్యంలో చెప్పిన రీతిగా యెహోవా యందు నమ్మిక ఉంచిన వాడు నిత్యము కదలని సీయోను కొండ వలె ఉంటారని నా తండ్రి. యేసయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రం స్తోత్రం నా తండ్రి. అవును రాజా, అయా సీయోను కొండ వలె ఉండుటకు ప్రభా, అయా నిన్ను నమ్ముకొనుటకు ప్రభా మాకు సహాయం చేసిన దేవానికి వందనాలు. అవును తండ్రి, కొండ మీద ఎన్ని వానలు వర్షాలు నా తండ్రి, మరి ఎండ ఏది వచ్చినా తుఫాను వచ్చినా అది కదలకుండా ఉండే రీతిగా నా ప్రభా, అది ఏ రీతిగా స్థిరముగా ఉంటుందో అట్టి రీతిగా నా తండ్రి. అవును తండ్రి, అయ్యా నీకు స్తోత్రం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మేము చదువుతున్న రీతిగా నా ప్రభా, అయా బండ మీద కట్టబడిన ఇల్లు నా ప్రభా, అయా వాన వచ్చినను తండ్రి, తుఫాను వచ్చినను ఏది వచ్చిన తండ్రి, అది కదలకుండా అది బండ మీద స్థిరముగా నిలబడి ఉన్న రీతిగా నా ప్రభా, అట్టి రీతిగా నా తండ్రి మా విశ్వాసమును స్థిరపరచండి. నిన్ను ఎల్లప్పుడూ మేము నమ్ముకొనుటకు సహాయం చేయండి. మా పరిస్థితులు చూసి కృంగిపోకుండా యేసయ్యా మా పరిస్థితులు ప్రభా మమ్మల్ని ముంచి వేయదని ధైర్యం కలిగిన ప్రభా, నీ యందు నమ్మకం ఉంచిన తండ్రి, నేను నమ్మిన బిడ్డల్ని మీరు చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదనేంట ప్రభా, నీలో సాగిపోవుటకు సహాయం చేయండి తండ్రి. ఈ సమయమందు ప్రతి వారిని మీరు అభిషేకించండి తండ్రి. అట్టి ధైర్యాన్ని మీరు దయచేయండి నా ప్రభా. నీ మీద నమ్మకం ఉంచిన తండ్రి, ఆ ఒక నమ్మకాన్ని బట్టి రాజా మాకు మీరు ఆశ్రయ దుర్గంగా నా తండ్రి, మా కొండగా కోటగా మీరు ఉన్నారు గనుక నా తండ్రి, వాటిని మీరు గ్రహించి తండ్రి నీలో సాగిపోవుటకు సహాయం చేయండి నా ప్రభా. తండ్రి నీకు స్తోత్రం. ఈ సమయమందు ప్రతి వారిని మీరు ముద్రించండి నా ప్రభా. నీ కృపలో మీరు భద్రపరచండి. నీ కొరకు మేము నమ్మకమైన జీవితం జీవించుటకు సహాయం చేయండి నా ప్రభా. అవును రాజా, నీకు వందనాలు. నీలో స్థిరులుగా నిలబడటకు, నీలో ప్రభా అవును తండ్రి, అయ్యా ఎల్లప్పుడూ ఆనందించి సాగిపోవుటకు సహాయం చేయండి నా తండ్రి. గతించిన వాటిని గురించి ఆలోచించి బాధపడకుండా అయ్యా జరగబోయే వాటి గురించి ఆలోచించి నీలో సాగిపోవుటకు సహాయం చేయండి నా ప్రభా. ఏది కూడా క్రీస్తు ప్రేమ నుంచి మమ్మల్ని ఎడబాపదు గనుక రాజా, నీ ప్రేమను నిండిన వారంగా నా తండ్రి, నీలో స్థిరులుగా ఉండుటకు మాకు సహాయం చేయండి తండ్రి. వాక్యమందు ప్రార్థనందు నా తండ్రి, అయా పరిశుద్ధ జీవితమందు విశ్వాసమందు ముందుకు సాగిపోవుటకు, నీ రాకడ కొరకు సిద్ధపడేవారుగా నీ యందు నమ్మిక ఉంచి జీవించుటకు తండ్రి మమ్మల్ని ధన్యులుగా మీరు మార్చిన దేవుడని నీలో ప్రభా సాగిపోవుటకు సహాయం చేయండి. ఈ సమయాన్ని బట్టి నీకు వేలాది వందనాలు తండ్రి. ప్రార్థనలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా, ప్రతి సహోదరి ప్రతి వారిని మీరు అభిషేకించండి. మమ్మల్ని అందరినీ మీరు అభిషేకించి ముద్రించి అంతవరకు నీ యందు నమ్మిక ఉంచి నీ కొరకు ప్రభా సాక్షి బిడ్డలుగా ఈ లోకంలో మేము జీవించుటకు మాకు సహాయం చేసి మమ్మల్ని బలపరిచి కాపాడి మహిమ పొందుకోమని నీకే సమస్త స్తుతి ఘనత మహిమను చెల్లిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ అతి త్వరలో రానివ్వని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.